మాయా సినిమాతో మన ముందుకు రాబోతున్న ఎస్తర్ గారు మనతో పాటు ఉన్నారు. మాయా విశేషాలు ఏమన్నా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మాయా సినిమా అసలు ఒప్పుకోవడానికి రీజన్ ఏంటండి? చాలా రీజన్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ప్రెస్ మీట్లో కూడా చెప్పినట్టు చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఒక కొత్త ప్రయత్నం, ఒక కొత్త టీం ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు. మనకందరికీ తెలుసు, ఒక బిగినింగ్ అనేది ఉన్నప్పుడు, మనం ఒక స్టార్టింగ్ చేసేటప్పుడు లేదా ఒక సిచ్యువేషన్ నుంచి బయట రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎవరితో ఒకరు సపోర్ట్ కావాల్సి ఉంటుంది. కానీ చాలామంది మనకిన పైన ఉన్నప్పుడు మనకి హెల్ప్ చేయగలిగేవారు వాళ్ళ సేఫ్టీ కోసం తీసుకుంటే నాకు రిస్క్ ఏమో అని అనుకునే ఒక థాట్ వల్ల ఎంతోమంది ఆపర్చునిటీ పోగొట్టుకుంటారు. నిజంగా ఒక ప్రయత్నం మంచిదైతే, నిజంగా ఒక ఉద్దేశం మంచిదైతే దానికి జస్ట్ ఒక చిన్న సపోర్ట్ నేను ఇస్తే ఇంతమందికి ఒక ఆపర్చునిటీ వస్తుంది అనుకుంటే నేను రిస్క్ తీసుకోవడంలో తప్పేం లేదు. నేను ఎన్నో సినిమాలు చేస్తాను, ఎంతో మంచిది, నేను చేసిన కర్మాన్ని బట్టి దేవుడు నాకు మంచిది చెత్తది ఇస్తారు. కానీ నా వల్ల ఒక మంచి పని అవ్వగలిగితే, ఎవరికొకరికి నేను సపోర్ట్ చేయగలిగితే నిజంగా బాగుంది స్టోరీ, నిజంగా బాగుంది టీమ్, నేను మరి ఎంత ఓవర్గా ఆలోచించి నా సేఫ్టీ ఆలోచించి ఇంకొకరికి వాళ్ళ ప్రోగ్రెస్ని తగ్గడం నాకు నచ్చలేదు. కాబట్టి నేను సరే చేద్దామని ఒప్పుకున్నాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక మంచి డిసిజన్, ఒక మంచి టీమ్, ఒక మంచి యంగ్ మైండ్స్ అండ్ యంగ్ ఒక కొత్త ఐడియాతో పనిచేశాననే ఒక హ్యాపీనెస్ నాకుంది. మాయా సినిమా ద్వారా అసలు ప్రేక్షకులకు ఏం చెప్పబోతున్నారు? మాయా సినిమా యాక్చువల్లీ మెసేజ్ అని నేను చెప్పాను. మెసేజ్ అయితే ఉంది, బట్ ద ఫోకస్ ఇస్ నాట్ ఆన్ మెసేజ్, ద ఫోకస్ ఇస్ ఆన్ ఇమోషన్. ఒక అమ్మాయిది వన్ సైడ్ ఆఫ్ ఇమోషన్. ఇది హారర్ సినిమాలో కనిపిస్తుంది పోస్టర్ చూసేటప్పుడు కానీ టీజర్ ట్రైలర్లో. ఎందుకంటే హారర్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ టు కన్వే ద స్టోరీ, బట్ స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇమోషనల్. ఇట్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ ఇమోషనల్ కంటెంట్ అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు విమెన్. సో ఒక అమ్మాయి తలుచుకుంటే, లేక ఒక అమ్మాయికి నిజంగా ఒకటి హర్ట్ అనేది అయిపోతే ఆ హర్ట్ కోసం ఆ అమ్మాయి ఎంతవరకు వెళ్ళగలుగుతుంది, ఎంతవరకు చేయగలుగుతుంది అనేది ఈ సినిమాది ఒక బాటమ్ లైన్. దాన్ని ప్రజెంట్ చేసిన విధానం, స్క్రీన్ ప్లే, అదంతా చాలా బాగుంది. ఈ మధ్య హారర్ సినిమాల్లోనే బాగా ఎక్కువ వస్తున్నాయి. మీరు దయ్యాలను నమ్ముతారా? లేదు, యాక్చువల్లీ నేను హారర్ పైన నమ్మను. ఐ థింక్ దయ్యమే అయితే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ గోస్టే వచ్చినా, వాట్ ఐ థింక్ ఇస్ గోస్ట్ వాజ్ వన్స్ అ హ్యూమన్ బీయింగ్. ఒక్కసారి మనుషులే, ఇప్పుడు రేపటి రోజు మనం ఈరోజు మనుషులు రేపు దయ్యాలే. సో వారేదో నిన్న మనుషులు ఉన్నారు, ఈరోజు దయ్యాలు అయిపోయారు. సో భయపడే అవసరం లేదు. ఐ థింక్ ఫియర్ ఫ్యాక్టర్ ఐ డోంట్ రియలీ బిలీవ్. సో ఐ బిలీవ్ దట్ దెర్ ఇస్ స్పిరిట్స్, ఐ బిలీవ్ దట్ డెడ్ పీపుల్ మైట్ కమ్ బ్యాక్, బట్ ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఇట్. దాని మీద మాకు అంత భయం. హారర్ మనుషులే కదా, వాళ్ళకు కూడా కావాల్సింది అటెన్షనే. మనం ఆల్రెడీ వాళ్ళకిన్న భయంకరమైన జనాలు సోషల్ మీడియాలో ఉన్నారు, బ్రతుకున్న వాళ్ళు వేరే వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు కూడా దయ్యాలు లాంటివిలే కాదు, వాళ్ళకి పేర్లు పెట్టే ధైర్యం లేదు, వాళ్ళ డీపీలు పెట్టే ధైర్యం లేదు. సో వాళ్ళు కూడా ఫేస్లెస్, నేమ్లెస్ దయ్యాలే, కానీ బ్రతుకున్నారు, టైప్ చేయగలుగుతున్నారు. వీళ్ళు టైప్ చేయలేకపోతున్నారు. సో అసలైన దయ్యాలు, ఐ థింక్ దయ్యాలు ఇస్ ద మన లోపల ఉన్న చెడు. దట్ ద బ్యాడ్ థింగ్ ఇస్ దయ్యాలు. దానికి చనిపోయిన తర్వాత దయ్యాలు, మంచోళ్ళు చనిపోయాక ఏంజల్స్ అయిపోతారేమో. సో ఫైనలీ ఏంటంటే మంచోళ్ళు చెట్టోళ్ళు, మంచి ఉద్దేశం చెత్త ఉద్దేశం. సో గుడ్ అండ్ బ్యాడ్ అనేది మాత్రం ఉంది నేను నమ్మకం. బ్యాడ్ ఎలా ఉన్నా, ఏ ఫార్మ్లో ఉన్నా బ్యాడే. సో ఐ వుడ్ సీ దాట్ వే. సో నాకు అది హారర్ అనేది పెద్ద నేను నమ్మను. కానీ ఇప్పుడు వస్తున్న హీరోయిన్స్లో చూసుకుంటే చాలామంది చాలా కండిషన్స్ పెడతారు. కానీ ఇందాక ప్రొడక్షన్ టీం వాళ్ళు మాట్లాడుతూ అసలు ఎస్తర్ గారు చాలా మంచి వాళ్ళు, ఆమె అసలు డబ్బులు కూడా అడగట్లేదు అంటున్నారు. నిజమే? డబ్బులు కూడా అడగట్లేదంటే ఏమవుతుందంటే, ఈ మధ్య నాకు కూడా అది తెలియదు, వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు. చాలా మంది కాల్ చేసి సినిమాల గురించి ఆలోచించేటప్పుడు, అడిగేటప్పుడు ఫస్ట్ ఏం అడుగుతారంటే, హలో అండి, మీరు ఒక్క సినిమాకి ఎంత తీసుకుంటారు అని. అదేంటండి, నాకు స్టోరీ చెప్పలేదు. స్టోరీ దేని గురించి, సినిమా దేని గురించి? ఇప్పుడు సినిమా నాకు కావాల్సింది ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత నాకు ఆ సబ్జెక్ట్ నచ్చితే తర్వాత ఎన్ని రోజుల వరకు వస్తుంది, ఎన్ని రోజుల వరకు వస్తుంది అన్నాక ఎంత మీరు తీసుకుంటున్నారు, దానికి ఒక అర్థం ఉంది. నేను 10 డేస్కి కూడా అంతే, 1 డేకి కూడా ఇంతే. నేను ఒక్క సినిమాకి ఇంత అంటే, ఒక్క సినిమా 30 డేస్ షూటింగ్ కూడా అయ్యి ఉండొచ్చు, ఒక్క సినిమా 80 డేస్ షూటింగ్ కూడా అయ్యి ఉండొచ్చు. సో నేను ఒక్క సినిమాకి ఇంత తీసుకుంటానండి. అది బయట చెప్తుంటారు కదా వాళ్ళు 2 crores 3 crores అంటే సినిమాలు చూసేటప్పుడు 2 పాట మాత్రం ఉంటాయి, ఒక సీన్ ఉంటుంది. అంటే కలిపి ఒక 15 డేస్ వరకు ఉంటే కూడా అన్ని 2 crores తీసుకున్నారా? అది ఇంకో సినిమాలో 100 డేస్ వరకు ఉంటే కూడా 2 crores తీసుకున్నారా? నాకు ఆ మెథమెటిక్స్ అర్థం కాదు. సో నాకు కూడా వాళ్ళు ఎవరైనా కాల్ చేసి డైరెక్ట్గా అడిగితే నేను చెప్తాను, నాకు ఫస్ట్ ప్రైజ్, డబ్బుల గురించి ఫస్ట్ మాట్లాడితే నాకు నచ్చదు. ఫస్ట్ మన ఫీల్డ్ క్రియేటివ్ ఫీల్డ్. ఫస్ట్ వచ్చి కథ చెప్పండి, కథ నచ్చితే నా రోల్ చెప్పండి, రోల్ నచ్చాక ఎన్ని రోజుల వరకు వస్తుంది అని చెప్పండి. దాని తర్వాత డబ్బుల గురించి మాట్లాడితే ఓకే. కానీ రాగానే ఫస్ట్ ఇస్తారు, మీరు ఎంత తీసుకుంటారంటే నాకు అది ఐ డోంట్ లైక్ ఇట్. అందుకే మీరు ఇలా డిఫరెంట్గా ఉందండి, ఎవ్వరు అలా చెప్పరు. నాకు కథ అవసరం లేదు, ఎన్ని అవసరం, కాల్ చేయగానే ఎంత ఇస్తున్నారు అంతనా ఓకే. డబ్బులు ఓకే అయితే సినిమా ఓకే, డబ్బులు ఓకే కాకపోతే సినిమా వద్దంటారు అని నాకు తెలుసు అని చెప్పారు చాలామంది. నేను అలా కాదు కాబట్టి మేబీ తను అలా చెప్పుంటారు. అంటే ఈ మధ్యకాలంలో నిర్మాతల కష్టాలను పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. మా క్యారవాన్లు కావాలి, మేము అడిగింది కావాలి, మీరు అలా కాకపోయినా పర్లేదు అంటున్నారు.
దాని గురించి అదే ఐ థింక్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మనం ఇండస్ట్రీకి ఏ ఉద్దేశంతో వచ్చామనే దాని మీద అన్ని డిపెండ్ అయి ఉంటుందండి. వాళ్ళకు కూడా నేను బ్లేమ్ చేయను. చాలామంది మేబీ వాళ్ళ స్టమక్ కోసం, వాళ్ళ ఇంటి కోసం, వాళ్ళు మంత్లీ ఇంత డబ్బులు ఇవ్వాలి ఇంటికి, లేదా వాళ్ళే ఒక్కరే సంపాదిస్తున్నారేమో, లేదా డబ్బులు టైట్ ఉందేమో, ఏదో అయి ఉండొచ్చు. సో చాలామంది డబ్బుల కోసం వచ్చి ఉంటారు, చాలామంది ఫేమ్ కోసం వచ్చి ఉంటారు, చాలా కోసం ఇంకేదో కోసం వచ్చి ఉంటారు. సో వాళ్ళ ఉద్దేశాన్ని బట్టి వాళ్ళ ప్రయారిటీ ఉంటుంది. సో అలానే వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఉద్దేశాలే ప్రయారిటీ. నాకు వర్క్ ఇష్టం కాబట్టి ఇండస్ట్రీలో ఉన్నాను. నాకు ఏది నచ్చితే, నేను డైలీ వర్క్ చేసి సాయంత్రం నా రూమ్కి వెళ్ళేటప్పుడు నేను ఒక మంచి వర్క్ చేశాను, మంచి సినిమాలో పనిచేస్తున్నాను, నేను ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ మాత్రం ఉండాలి నాకు. మనీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ మనీ ఈజ్ నాట్ ఫస్ట్ ఫర్ మీ. మనీ ఈజ్ ఓన్లీ వాల్యూ ఫర్ మై టైమ్, వాల్యూ ఫర్ మై ఎఫర్ట్స్, ఫర్ మై హార్డ్ వర్క్. అంతేగాని నేను నాకు ఇంత డబ్బు వచ్చింది అని హ్యాపీ అవ్వను. నాకు మంచి సినిమా చేశాను అనేది నా ఫస్ట్ ఆనందం. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ నెసెసిటీని బట్టి థాట్ ప్రాసెస్ ఉంటుంది. బట్ మెజారిటీ పీపుల్ మీరు చెప్పినట్టు చాలా అలాగే ఉన్నారు. చాలా వరకు ఎంత అంటే నాకు డబ్బులు వస్తే చాలు, సినిమా రాకపోని రిలీజ్ అవ్వని పర్లేదు, నేను ప్రమోషన్స్కి రావాలైతే ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కావాలి. సో నాకు అది చాలా సిల్లీ అనిపిస్తుంది. అదే కదా, ఈ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ అదే మీ అందరూ చెప్తూనే ఉంటారు కదా, చెత్త వాళ్ళకి లేదా తప్పుదారిలో వెళ్ళే వాళ్ళకి అన్నీ తొందరగా వస్తాయి, సక్సెస్ తొందరగా వస్తాయి, జనాలు చాలా దగ్గరకు వస్తాయి, అది చాలా షైనింగ్గా ఉంటుంది. చెడు అనేది షార్ట్ కట్, ఎప్పుడు ఈజీ, దానికి అందరూ దగ్గర అయిపోతారు. హార్డ్ వర్క్ అనేది మంచిది అనేది కొంచెం లాంగ్ రూట్, కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ. బట్ అందుట్లో వచ్చే హ్యాపీనెస్, పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంది కదా, అది ఇక్కడ వాళ్ళు సంపాదించిన ఎన్ని డబ్బులు ఇచ్చినా అది రాదు. ఇప్పుడు కూడా నేను అంటుంటాను, ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా, సో వాటర్ షార్టేజ్, ఇవన్నీ హీట్ ఎక్కువ అవుతుంది. జనాలందరూ ఇప్పుడు మీరు చెప్పినట్టు డబ్బులు వెంట వెళ్తున్నారు. కానీ ఒక్కరోజు ఏమైపోతుందంటే అందరి దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, క్రోర్స్ డబ్బులు ఉంటాయి, కానీ ఆ డబ్బులు ఇచ్చినా ఒక్క గ్లాస్ వాటర్ తీసుకోలేరు, ఒక్క ఊపిరి ఎక్స్ట్రా తీసుకోలేరు, ఒక్క నైట్ మంచిగా పడుకోలేరు. సో ఆ రోజు గుర్తుకొస్తుంది ఏంటంటే, అయ్యో నేను ఆ రోజు డబ్బులు వెనక కాదు, ఒక క్వాలిటీ లైఫ్ వెనక వెళ్ళాల్సింది అనేది తర్వాత రిగ్రెట్ అవుతారు. సో ఆ రిగ్రెట్ అయ్యేసరికి రివైండ్ చేయలేరు. సో నౌ వెన్ ఇట్స్ ఆల్ గుడ్, మంచిది ఉన్నప్పుడు అందరికీ షార్ట్ కట్లే కావాలి, అందరూ బాగానే కనిపిస్తారు. బట్ లాంగ్ రూట్లో హార్డ్ వర్క్లో ఉన్న హ్యాపీనెస్ ఇంకొకటి దాంట్లో లేదు. ఎస్తర్ గారు, మనీ గురించి ఇలా రిగ్రెట్ అవ్వడానికి అసలు సిచ్యుయేషన్ ఏంటి, ఏది మిమ్మల్ని రియలైజేషన్ చేసింది? నేను చిన్నప్పటి నుంచి అంతే అండి. ఎందుకంటే నేను చిన్న ఏజ్ నుంచి ఆర్టిస్ట్ అయి ఉన్నందుకు నాకు ఎప్పుడు నా పేరెంట్స్ కూడా నాకు ఆర్టిస్ట్ అవ్వాలనేటప్పుడు డబ్బుల గురించి నాకు ఆర్టిస్ట్గా సపోర్ట్ చేసింది కాదు. దేవుడి దయ వల్ల మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నాకు ఆర్టిస్ట్గా ఇంట్రెస్ట్ కాబట్టి నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేశారు, అమ్మ నాన్న ఇద్దరు. అండ్ నేను చిన్న బేబీ ఉన్నప్పుడు 8 years పాప ఉన్న దగ్గర నుంచి స్టేజ్ మీద కొంకణి స్టేజ్లో పాపులర్. కానీ ఎంతో సంవత్సరాలు నేను కాలేజ్కి వెళ్ళేంత వరకు డబ్బులే తీసుకునేదాళ్ళు కాదు. ఎందుకంటే ఎప్పుడు పాపకి డబ్బుల గురించి నేను పాటలు పాడుతున్నాను అనే ఫీలింగ్ రాకూడదు. నాకు పాటలు ఇష్టం కాబట్టి పాడుతున్నాను. డబ్బుల కోసం అమ్మ నాన్న నన్ను పంపించట్లేదు, నేను కూడా డబ్బుల కోసం పాడట్లేదు, పాడడం ఇష్టం కాబట్టి పాడుతున్నాను. ఎంతో ఇయర్స్ అయ్యి నేను ఐ థింక్ నాకు తెలిసి మేబీ ఒక హై స్కూల్ 11th 12th అయ్యాక మేబీ ఛార్జింగ్ షోస్ కోసం ఛార్జ్ చేయడం అనేది మొదలుపెట్టాము. అది కూడా ఎందుకంటే నా టైం, నా ఎడ్యుకేషన్ అంతా పక్కనే పెట్టి నేను దాని గురించి ఎక్స్ట్రా టైం తీసుకొని వెళ్తున్నాను. ఆ రీజనబిలిటీ మీద మాత్రమే కాదు, అంతేగాని ఎప్పుడు లేదు నువ్వు ఎందుకు ఎక్కువ డబ్బులు తీసుకోవట్లేదు అని ఎప్పుడు మన ఇంట్లో కానీ పెంపకంలో ఎప్పుడు అది లేనే లేదు. కాబట్టి ఆ థాట్ ఇప్పుడు కూడా నాకు రాదు. ఫైనల్గా సినిమా విషయానికి వస్తే ఇందులో సురేష్ కుండేటి గారు ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఆయనతో ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను కలిసి ఈ సినిమాలో మనం కలిసి సీన్స్ లేదు నాకు సురేష్ గారికి, ఇంకో సినిమా కలిసి చేసాము, అందులో కలిసి సీన్స్ ఉన్నాయి. బట్ అది కాకపోయినా నాకు నేను ఫస్ట్ భీమవరం బుల్లోడు వచ్చినప్పుడు కూడా సంతోషం అవార్డ్స్లో నేను పార్టిసిపేట్ చేశాను. పరిచయం చాలా ఎక్కువ సంవత్సరాల్లో పరిచయం. సో యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అ కాలీగ్, ఇండస్ట్రీలో కలిసి పనిచేసే ఇంకో వ్యక్తిలాగా నాకు చాలా మంచి మనిషి. అండ్ ఐ థింక్ హీ డస్ హిస్ జాబ్ రియలీ వెల్. అందుకే ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారు. ఏదో ఒక వర్క్ వచ్చి ఒక 2 years 5 years ఎవరైనా చేయొచ్చు, కానీ ఇన్ని సంవత్సరాలు ఒక ఇండస్ట్రీలో ఉండి పనిచేసి అందరితో మంచి సంబంధాలు పెట్టి సస్టైన్ అవ్వాలంటే డెఫినెట్లీ హీఈస్ గుడ్ అట్ హిస్ వర్క్. సో వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఐఎమ్ గ్లాడ్ మనం కలిసి ఇప్పుడు 2 సినిమాలు చేశామనేది నాకు హ్యాపీ. కానీ ఆయన మీద ఇటీవల వచ్చిన కొన్ని ఆరోపణలు చూసుకుంటే విమర్శలు వస్తున్నాయి. ఆయన ఇలా అడుగుతున్నారు, హీరోయిన్స్ అలా అడుగుతున్నారు, దాని మీద ఏం చెప్తారు? నాకు అది యాక్చువల్లీ నాకు పర్సనల్గా ఎస్ కూడా తెలియదు, నో కూడా తెలియదు. వాట్ ఐ నో ఐ కెన్ టాక్ అబౌట్. నాకు తెలిసిన విషయాల గురించి మాట్లాడొచ్చు, కానీ నాలెడ్జ్ లేని విషయాల గురించి అవి మీరెంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు. సో ఐ డోంట్ నో. దూరం నుంచి చూసిన వాళ్ళు అలా విమర్శిస్తారు, కానీ దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఆయన ఏంటో తెలుస్తుంది కదా. అది అండ్ ప్లస్ అందరితో ఒకేలా ఉండరు కదా. ఇప్పుడు నేను మీతో ఇలా ఉన్నానని నాకు 2 minutes తర్వాత నాకు ఐఎమ్ నాట్ ఫీలింగ్ బెటర్, నాకు ఎమర్జెన్సీగా వెళ్ళాలి, ఎవరు వచ్చి మాట్లాడితే నేను పక్కనే వెళ్ళమని చెప్పి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు నాకు రూడ్ అని ఆలోచించవచ్చు. బట్ కొన్ని పరిస్థితిని బట్టి ఉంటాయి,
కొన్ని ఏమంటారు ఆ పర్టికులర్ పర్సన్ ఐ డోంట్ నో యూ ఐ నో యూ వెరీ వెల్. సో అది కూడా ఉంది రిలేషన్షిప్ విత్ ఈచ్ పర్సన్. సో అందరితో అన్ని టైమ్స్లో ఒకేలాగా ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి అవి మాకు తెలియదు. ఫైనల్గా ఆయన యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? యాక్టింగ్ ఐ థింక్ ఈజ్ అ డీసెంట్ యాక్టర్, హిస్ డన్ అ గుడ్ జాబ్. ఈ సినిమా వరకు నేను ఈ సినిమా చూశాను అండ్ ఇంకో సినిమా కలిసి పనిచేసేటప్పుడు కూడా చూసాము. ఆయనకి ఇచ్చిన రోల్ చాలా బాగా చేశారు. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.